హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారు ఇండియాలో ఎమర్జెన్సీ వస్తుందేమో అని అంటున్నారు. త్వరలో మోదీ దిగిపోతున్నారు, బీజేపీ ప్రభుత్వం పడిపోతోంది, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి, దేశంలో బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అని ఆయన మాట్లాడు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క సొంత ఆలోచనల లేదా ప్రజలలో నుంచి వచ్చినటువంటి మాటల? ప్రజలు అనుకుంటుంటే ఆయన విన్నారా, లేదా ఏదైనా సర్వే సంస్థతో సర్వే చేయించారా? ఎవరితోనూ చేయించాల. ఆయన సొంత ఆలోచన. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వలేరు అని ఎన్నో సర్వే సంస్థలు చెప్తూ ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ కూడా అన్నారు ఈ మాట. ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం పడిపోదు, ఎందుకంటే దేశంలో ప్రజలంతా బీజేపీ వైపు స్టాండ్ తీసుకున్నారు. చాలా వరకు మెజారిటీ పీపుల్. ఒకవేళ పడిపోయినా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వలేరు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఆ క్వాలిటీస్ లేవు అని చాలా మంది రాజకీయ నిపుణులు చెప్తూ. దేశాన్ని పరిపాలించేటువంటి సమర్థత కావాలి, అది రాహుల్ గాంధీ గారిలో కనిపించడం లేదు అనేది దేశ ప్రజల ఆలోచన. అందుకని ఆయన్ని ఇన్నిసార్లు గెలిపించలేదు, ఎన్నోసార్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 సార్లుగా ఓడిపోతూ వస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని చెప్పుకోలేదు, వేరే వాళ్ళని ప్రధానులను చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారికి ప్రాధాన్యత ఉంటే ఉండొచ్చు, కానీ దేశ ప్రజల దగ్గర రాహుల్ గాంధీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రాధాన్యత తగ్గింది. ఎందుకంటే ఒకప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎందుకు? ఇందిరాగాంధీ గారు వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఎన్నికల్లో గెలిచారు అని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఆ ఎన్నికలను క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ టైంలో ఆమె ప్రధానిగా కొనసాగడం కోసం ఎమర్జెన్సీ విధించింది. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. మరి ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఎక్కడుందండి? ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ అంతా కూడా దేశంలో ఏం జరుగుతోంది అనేది ప్రతి క్షణం చెక్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో మీ అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు ఎమర్జెన్సీ విధించే అవకాశం లేదు. ఇంకొక అంశం ఏం చెప్తున్నారంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి అని. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అంటే రాహుల్ గాంధీ గారు చెప్పేది మీడియా గురించి. మీడియా మొత్తం మోదీ గారికి అనుకూలంగా మాట్లాడుతుంది అని అంటున్నారు. మీడియా మొత్తం మోదీ గారికి అనుకూలంగా మాట్లాడుతుంది అనే ముందు వ్యతిరేకంగా మాట్లాడే ఛానల్స్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అంతెందుకు రాహుల్ గాంధీ గారి మీడియానే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడు. మోదీ మీడియాని వీళ్ళు సృష్టించారు, కానీ మోదీ మీద అభిమానంతో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. జాతీయ భావజాలం అనేది కాంగ్రెస్ పార్టీలో నశించి వాళ్ళు ప్రాంతీయ అభిమానాన్ని పరిమితం అవుతూ వాళ్ళు కూడా జాతీయ భావజాలాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం. అలానే దేశంలో ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. దేశంలో ప్రజలు బీజేపీని వ్యతిరేకిస్తే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని తీసుకు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ గెలిచి 2 ఓడిపోయి, కేరళ, తమిళనాడు. మిగిలిన 3 రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ పార్టీనే సెలెక్ట్ చేసుకున్నారు కదా. పైగా స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఇది ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం లేకపోయినా స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపిస్తుంది. ప్రజెంట్ 20-21 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో. ఇక్కడ నేను బీజేపీ పార్టీ ఒక గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. బీజేపీ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రతిపక్షం లేదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు జాతీయ భావజాలాన్ని పెంపొందించుకోవడం ఒకటి, దేశానికి అనుకూలంగా మాట్లాడడం ఒకటి, దేశంలో మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం ఒకటి, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మంచిది. అలానే ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు దేశ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని కలవడం, వాళ్ళతో లంచ్లు, డిన్నర్లు ఏర్పాటు చేయడం, అక్కడ మీటింగులు పెట్టడం, దేశానికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడటం, దేశ డెమోక్రసీ గురించి, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయని, ప్రభుత్వం ప్రజల్ని సరిగా పరిపాలించట్లేదు అనేటువంటి అంశాలన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ లో మాట్లాడాలి. మన దేశంలో ఉండి మాట్లాడి అధికార పక్షం మీద కొట్లాడాలి, అధికార పక్షాన్ని విమర్శించాలి. అది కాకుండా వేరే దేశాలు వెళ్ళి మాట్లాడడం ఏంటనేది ప్రజలు నిశ్చింతగా గమనిస్తున్నటువంటి అంశం. ఇలాంటి అనేక అంశాలు రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాలు నిజం కాదు అని తేల్చేస్తుంది. ఇక మోదీ గారి విషయం అంటారా? మోదీ అనే వ్యక్తి దేశ ప్రగతి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఆయన ప్రత్యేకించి ఆయన స్వార్థం కోసం పని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కుటుంబం లేదు, భార్య పిల్లలు లేరు, ఆస్తులు కూడబెట్టుకునే అవసరం లేదు, ఒక్క హత్యా నేరం గానీ ఆర్థిక నేరం గానీ ఆయన మీద లేదు. సో అలాంటి వ్యక్తిని భారతదేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నాడని మనం ఎలా చెప్పగలం? అదీ కాకుండా కింది స్థాయి నుంచి ఒక చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యాడంటే ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకోం, కానీ మన దేశంలో దాన్ని తప్పుగా అగౌరవంగా చూపిస్తుంది. ఒక దేశ ప్రధాని చాయ్ వాలా ఏంటి, చాయ్ వాలాని ప్రజలు సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అని దానిని కూడా ఒక కుట్రలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాంటి వ్యక్తి ప్రధాని అయ్యారంటే మిగిలిన అందరికీ కూడా అది ఆదర్శప్రాయంగా ఉంటుంది. మరి తర్వాత జనరేషన్స్ లో కూడా అలాంటి వ్యక్తులు దేశానికి నాయకులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తులు దేశానికి నాయకులుగా అవ్వకూడదని ముందు నుంచి అది తప్పు అన్నట్టుగా చిత్రీకరిస్తుంది. దేశ ప్రజలు ప్రధానిని ఎన్నుకోవడంలో ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇది ప్రజలు ఛేదించారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి 3వ సారి కూడా ప్రధానమంత్రిగా మోదీని గెలిపించారు, బీజేపీ పార్టీ ఎన్నుకుంటున్నారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీ వస్తుందా రాదా అనేది నేను చెప్పను, కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మాత్రం ప్రధాని అవ్వరు కూడా. జరుగుతున్నటువంటి అన్ని అంశాలను ఒకసారి మనం పరిశీలించుకొని ఈ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనేది నా అభిప్రాయం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఎమర్జెన్సీ వస్తుందా రాదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.